ఎన్నో వచనం వరకు అయింది? 6 వరకు అయింది. ఎక్కడైంది? 6 వరకు అయింది. సరే, 7 నుండి 12 వరకు చదవండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు వారి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నీ వాక్యమును ఇప్పుడు మేము పాటించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి స్వతంత్రులుగా చేయమని వేడుకుంటున్నాం. ప్రభా, పరిశుద్ధమైన మీ వాక్యమును ఉచ్చరించుటకు కూడా నాకు అర్హత లేదు. దుష్టుడను, దౌర్భాగ్యుడను, ద్రోహిని తండ్రి, నైనా మీరు మీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించి నైనా మీరు నన్ను కప్పి నీ స్వరాన్ని వినిపించమని వేడుకుంటున్నాం. ప్రభా, మా ఆత్మల క్షేమం నిమిత్తము ఈ సమయమును దీవెనకరంగా చేయమని, దుష్టుని యొక్క ప్రతి తంత్రమును కుతంత్రమును బంధించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున తండ్రి నిన్ను వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. బహుశా ఈ వాక్యం అంతా కూడా ఎప్పుడు క్రీస్తు పుట్టుక సందర్భంలో చదువుతారు. క్రిస్మస్ అని ఆ టైంలో చదువుతారు. కానీ ఇప్పుడు ఏం సీజన్ నడుస్తూ ఉంది? క్రీస్తు యొక్క శ్రమలు, ఆయన శిలువ ధ్యానములు. మనం ఉల్టా చేస్తున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభువు నువ్వు శిలువ వేయక ముందు, కొన్ని గంటల ముందు, లేకపోతే ఒక దినం ముందు పేతురు యేసు ప్రభువును ఎవరో నాకు తెలియదని బొంకాడు. అవునా? అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? ఏం చేస్తున్నారు అక్కడ అందరు కూర్చొని? ఏమంట కాల్చుకున్నారు? చలిమంట కాల్చుకున్నారు. చలిమంట ఎప్పుడు వేస్తుంటారు? యేసుప్రభు వారు ఎప్పుడు చనిపోయారు? మనం ఈ గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేస్తున్నారు? అర్థమవుతా ఉందా? ఈ క్రిస్మస్ గుడ్ ఫ్రైడేలు చేసేవాళ్ళు కొంచెం వాక్యంలో ఏం చెప్పిందో కొంచెం గ్రహించండి. ఎవరో చెప్పినారు కదా అని గుడ్డిగా చేయబాకండి. అందుకే మీరు సత్యాన్ని తెలుసుకుంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సరే, చేసేవాళ్ళు చేయనియండి, మనకు అనవసరము. సరే, మనము గత బైబిల్ స్టడీలో ఏవైతే చేసినామో ఒక 5 నిమిషాల క్లుప్తంగా ఒక రివిజన్ చేస్తాము. దాని తర్వాత బైబిల్ స్టడీలోకి వెళ్దాం. సో, పుట్టుకతోటి రాజుగా ఎవరు పుట్టారు ఈ లోకంలో? యేసు ప్రభు వారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా పుట్టుకతో రాజులు కాదు. వాళ్ళు రాజులు కావడానికి వాళ్ళు తమ యోగ్యతను, అర్హతను కనపరచవలసి వచ్చింది. అప్పుడే వాళ్ళని రాజులుగా చేసేవారు. కానీ ఈయన పుట్టుకతోటి రాజు. అది పోయినసారి మనం చూసాం. తర్వాత హేరోదు రాజు, ఆయన ఎవరు? యూదుడా కాదా? ఎదోమీయుడు. వేరే. సో యూదుడు కాదు. సో యూదులు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు? యూదులకు రాజుగా పుట్టవని గురించి వెయిట్ చేస్తున్నారు.
సరే, యూదుడుగా రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టారని చెప్పారు? బెత్లెహేం. బెత్లెహేం యొక్క పాత పేరు ఏంటి? ఓకే, వెరీ గుడ్. ఎందుకు అక్కడ యూదయలోని బెత్లెహేం అన్నారు? చుట్టుపక్కల కాదు, వేరే దగ్గర ఇంకో బెత్లెహేం ఉండింది. సో ఆ డిమార్కేట్ చేయడానికి ఇక్కడ ఏమన్నారండి? యూదయలోని బెత్లెహేం. వెరీ గుడ్, వెరీ నైస్. సరే, మరి హేరోదు రాజు ఇంకా ప్రజలందరూ ఎందుకు కలవరపడ్డారు? సరే, హేరోదు రాజు కలవరపడ్డాడంటే ఆయనకు తెలుసు ఎవడో రాజుగా పుట్టినాడంటే నశిందని భయపడ్డాడు. ప్రజలు ఎందుకు భయపడాల్సి వచ్చింది? ప్రజలకు హేరోదు వలన వీడు ఇట్లా తెలిసిపోయింది, ఇంకా వీడు మమ్మల్ని ఎక్కడ రాచి రంపాన పెడతాడు అని ఇది చేసాడు. సరే, వెరీ నైస్. సరే, మీరు ఎక్కడి నుండి చదివారు ఇప్పుడు? సరే, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆయన ఎవరిని పిలిచారు? రాజు ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? శాస్త్రులను, ప్రధాన యాజకులను పిలిచాడు. ఎక్కడ పుడతాడు రాజు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కడి నుండి చెప్పారు? ఎక్కడ రాయబడింది? హోషేయలో రాయబడిందా? మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. వాళ్ళు చదివి బెత్లెహేంలో పుడతాడని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళ ధర్మశాస్త్రంకి ఇంకో పేరు ఏంటి? వాక్యం. వాళ్ళ దగ్గర వాక్యం ఉంది, సత్యం ఉంది, కానీ దానిని వాళ్ళు సరే వాళ్ళు చెప్పారు కదా, చదివారు కదా, యూదయలోని బెత్లెహేంలో మెస్సయ్య పుడతాడు, యూదుల రాజు పుడతాడు అని చదివారు కదా. చదివినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. వెళ్ళారా? వెళ్ళలేదు. అంటే ఏంటి? వాళ్ళకు వాక్యం ఉంది, కానీ ఆ వాక్యాన్ని ఆచరించాలి, ఆ వాక్య ప్రకారం చెయ్యాలి, మాకు నిజంగా రాజు కావాలి అన్న ఆసక్తి లేదు. క్రైస్తత్వంలో కూడా చాలా మటుకు అదే ఉంది. మాకు వాక్యం ఉంది, మేము రెగ్యులర్ గా పోతాం, ఆరాధన చేస్తాం, సందా చేస్తాం, వాక్యం చదువుతాం, పొద్దున లేస్తాము, ప్రార్థన చేస్తాం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాం. ఇది చేస్తున్నాం, కానీ వాక్యం యొక్క ఆచరణ చాలా తక్కువ. అది మనం పోయినసారి చూసాం. సరే, 7వ వచనంకి రండి, చదవండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజిస్తున్నట్లు నాకు వర్తమానము తండ్రి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. చూడండి, ఇక్కడ 7వ వచనంలో హేరోదు రాజు ఏం చేసినాడంట? మళ్ళీ ఒకసారి చదువుదాం. వారిని రహస్యముగా పిలిపించాడు. ఏమండి, ఏం చేశాడు? రహస్యముగా పిలిపించాడు. పిలిపించి ఏమని అడిగాడు? దేని గురించి అడిగాడు ఆయన? నక్షత్రం గురించి అడిగాడు. ఆ నక్షత్రం ఎప్పుడు కనిపించింది అని. చూడండి, యూదుల రాజు పుట్టాడు, నక్షత్రం కనిపించినది అని వాళ్ళు చెప్పారు. ఎప్పుడు పుట్టాడని అడగలేదు. దేని గురించి అడిగాడు? నక్షత్రం. అంటే ఆయనకు మనసులో ఏముండింది? ఆయన ఒక పెద్ద కుతంత్రం కలిగి ఉన్నవాడు కదా. తన సొంత భార్యను చంపేశాడు, 2 కుమారులను చంపేశాడు, తల్లిని చంపేశాడు, ఎవరిని నమ్మడు ఆయన. అలాంటి వాడు రహస్యముగా పిలిచి, ఎందుకంటే ఇతరులు వినకూడదు, ఏమన్నాడు? నక్షత్రం ఎప్పుడు చూశారు అంటే, ఆయన నక్షత్రం మీరు ఎప్పుడు చూశారు, ఎప్పుడు కనిపించింది అంటే, శిశువు ఆ సమయంలో పుట్టాడు కదా అని ఆయనకు అర్థమైంది. సో పిల్లవాడు ఎప్పుడు పుట్టాడని అడగలేదు, నక్షత్రం ఎప్పుడు కనిపించింది అంటే. వినే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది? కొంతమంది మాట్లాడతారు, లోపల ఒక ఆంతరికంగా ఒక భావం ఉంటుంది, బాహ్యంగా ఇంకో భావం ఉంటుంది. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం కాదు. సో మొత్తానికి ఈ విధంగా రహస్యముగా అడిగి ఏమన్నాడు వాళ్ళతోటి? మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై
జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. సరే, నిజంగా ఆయనకు ఏమంటారు, ఆరాధన చేయాలి లేకపోతే ఆయనను పూజించాలి అన్న మనసు ఉంటే ఏం చేయాలి? వాళ్ళతో పాటు వెళ్ళాలి కదా. మీరు ఆరా తీయండి, బాగా వాకపు చేయండి, తర్వాత నాకు వచ్చి చెప్పండి అనడంలోనే ఆయనలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఓకే, ఆయన ఒక కుతంత్రంతో చేశాడు, మాట్లాడాడు, కానీ ఇది మనకేం బోధిస్తుంది అంటే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ అవునంటే అవును, కాదంటే కాదు. అంటే బిలీవర్స్ కమ్యూనికేషన్ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్. లోపల ఒకటి బయట ఒకటి అట్లా మాట్లాడకూడదు. మీకు ఇవాళ రేపు వాట్సాప్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారనుకోండి, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు కింద సాధారణంగా జవాబుగా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పడానికి, లేకపోతే ఎవరైనా ఏదైనా విష్ చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్పడానికి ఒక ఎమోజీ వాడతారు కదా. ఏం ఎమోజీ అది? ఇట్లా ఆమె చూపిస్తాను, ఇట్లా ఇట్లా అన్నప్పుడు థ్యాంక్స్ అండి, లేకపోతే ఓకేనండి, మంచి విషయం చెప్పారు, తప్పకుండా ప్రార్థన చేస్తాను, ఇట్లా అన్నప్పుడు ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. నీకు దండం బాబు, నన్ను విడిచిపెట్టు. సో ఇట్లా పెట్టినాడు అంటే అర్థం ఏంటి? వందనాలు చెప్తున్నాడా, నీకు దండం బాబు, నన్ను విడిచిపెట్టానా? సో ఈ విధంగా ఉండకూడదు విశ్వాసి యొక్క ప్రవర్తన. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు, మన ప్రాణాలు తీయరు. అంతగా అయితే మనల్ని మనసులో తిట్టుకుంటారు, బయట అయితే ఎవరు తిట్టు. యేసు ప్రభు అన్నాడు, ఈ లోకము ఏం చేస్తుంది? మిమ్మల్ని, నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి మీరు ఎట్లుండాలా? మీ మాట అంతా ఎట్లుండాలా? మనము సగం దాచి, సగం నానబెట్టి, సగం మాటలు మింగేసి అట్లా మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. సో అది మొదటిది మనం నేర్చుకోవాలి. తర్వాత మీరు వెళ్ళి 8వ వచనం, మీరు వెతికి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయన్ని పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. తెలుగులో సరిగ్గా పదాలు వాడలేదు, కానీ ఇంగ్లీష్లో ఏమైనా ఉంది? ఇంగ్లీష్లో ఏమైనా ఉంది? గో అండ్ సర్చ్ డిలిజెంట్లీ ఫర్ ది యంగ్ చైల్డ్. అంటే దాదాపు 2 సంవత్సరాలు ఉన్న దేవ కొడుకు వయసు యంగ్ చైల్డ్ అంటే. కానీ శిశువు అంటే మనం ఏమనుకుంటాము? అప్పుడే పుట్టినవాడు. నాకు ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని పొత్తిగుడ్డలతో చుట్టి పరుండబెట్టినప్పుడు ఎంతమంది వచ్చి, లేకపోతే ఎవరెవరు వచ్చి ఆయనను దర్శించినారు? ఇది ప్రశ్న. గొల్లలు. ఇంకా జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. అంతేనా? వచ్చింది గొల్లలు మాత్రమే. నాకు ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత, లేకపోతే 1.5 సంవత్సరం తర్వాత వచ్చాడు. అందుకే హేరోదు రాజు వాళ్ళని అడిగాడు కదా, ఏమంటారు, నక్షత్రం ఎప్పుడు కనిపించింది అంటే వాళ్ళు చెప్పారు, 1 సంవత్సరం 3 నెలలు, లేకపోతే ఒక 10-18 నెలల క్రితం కనిపించింది. అంటే ఓహో,
వీడు పుట్టినాడు రాజు అనేవాడంటే వానికి దాదాపు 18 ఏళ్ళు ఉంటుంది. ఏమో వీళ్ళు ఎట్లా చూశారో, ఎందుకన్నా మంచిది 2 సంవత్సరాలు అనుకుందాము అని 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల వయసు తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసేసి. అంటే జ్ఞానులు యేసు ప్రభువుని చూడడానికి ఎప్పుడు వచ్చారు? దాదాపు 15-18 నెలల తర్వాత వచ్చారు వాళ్ళు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సోకాల్డ్ క్రిస్మస్ ప్రోగ్రామ్ అప్పుడు అక్కడ దేవదూతలు కనిపిస్తారు, జ్ఞానులు వస్తారు, గొల్లలు వస్తారు. ఇదంతా కల్పితమా లేకపోతే సత్యమా, వాస్తవమా? మరి కల్పితమైన దాన్ని ఎందుకు చేయాలి మనం? చాలా మంది క్రిస్మస్ ప్రోగ్రామ్ భోజనాలు పెడతారు అనగానే పరిగెత్తిపోతాం. సరే, వాళ్ళకి మర్యాద కొద్ది పిలిచినప్పుడు మనం ఆ మర్యాదని మనం రెసిప్రొకేట్ చేయడంలో తప్పలేదు. కానీ ఆ విధంగా మనము చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వీఆర్ ఆల్సో గివింగ్ అ కన్ఫర్మేషన్, మీరు చేస్తున్న దానితో మేము ఏకీభవిస్తున్నాము. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము వాక్యాన్ని పరిశీలించి పరీక్షించి మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనము తెలుసుకోవాలి. సరే, తర్వాత ఏమన్నాడు? 9వ వచనంకి రండి. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఇప్పుడు గమనించండి, జ్ఞానులకు సత్యంని తెలియజేసింది ఏంటి? సత్యమును తెలియజేసింది ఏమిటి? ఇలా సత్యం అంటే అక్కడ వాస్తవము ఏంటి అంటే యేసు ప్రభు ఎక్కడ పుడతాడు, అది వాళ్ళకి తెలుసుకోవాల్సింది కదా, అది సత్యం. ఆ సత్యం తెలియజేసింది ఏంటి? నక్షత్రం. శాస్త్రులు ఏం చేశారు? వాక్యంని చదివారు వాళ్ళు. సో సత్యమును తెలియజేసింది, సత్యాన్ని చూపించింది ఏంటి? సో సత్యాన్ని తెలియజేసింది ఏంటి? వాస్తవాన్ని తెలియజేసింది ఏంటి? స్థలాన్ని తెలియజేసింది ఏంటి? వాక్యం. సో వాళ్ళు ఏమన్నారంటే వాక్యము. సో ఇక్కడ జ్ఞానులు తప్పిపోయారు. ఏమండి? జ్ఞానులు తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారు? సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు కాబట్టి తప్పిపోయారు. విశ్వాసులు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే మనము ఆయన సొత్తు, మనము ఆయన సొత్తు ఆయన సొత్తు కాబట్టి మనకు సంబంధించిన ప్రతిదీ, మన చదువు, మన ఉద్యోగము, మన వివాహము, మనము నివసించే చోటు అన్నీ కూడా ఆయన ఏర్పాటులో ఉంటాయి. అది ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు అనే సత్యం మనకి ఎట్లా తెలిసి వస్తుంది? వాక్యం ద్వారా. సో వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనకు సత్యాన్ని తెలియజేస్తాడు. ఒక దినము నేను మా అమ్మ చాలా సంవత్సరాల క్రితం వాళ్ళ స్నేహితురాలు ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు మనసులో ఇది ఏమంటారు, సమాధానం లేదు వెళ్ళాలని. సరే, నేను వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమన్నా ఒక్క నిమిషం అని, అప్పుడు నేను స్కూటర్లో బైబిల్ పెట్టుకునేవాడిని. బైబిల్ చేసి, ప్రభా మరి నువ్వు గైడెన్స్ పోవాలన్నా వద్దా? నేను బైబిల్ తెరిచి చదివితే అక్కడ వారు కలవరపడిరి అనే వాక్యం మీద నాకు ధ్యాస. నేను అన్నా, అమ్మ వద్దులేమ్మా, ఎందుకు, మనం ఏదో ఇక్కడ మంచిగా మాట్లాడడానికి వచ్చినాం, ఇది ఏదో సమాధానం అయ్యేటట్లేదు, వెళ్ళిపోదాం పదా అని ఆమె ఎంత చెప్పినా కూడా తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మా అమ్మ స్నేహితురాలు ఒక ఆమె కలిసి ఆమె అన్నది, దయా నీవు ఆ దినం వస్తానన్నావు, నువ్వు రాకుండా ఉండింది చాలా మంచిదైంది, అక్కడ వచ్చింటే అంతా అది చూసి నువ్వు మూర్ఛపోయేదానివి అని పరిస్థితి.
నడిపించింది ఎవరు? వాక్యం. సో వాక్యం యొక్క గైడెన్స్ తీసుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిదై ఉంది. ఎందుకంటే మనకు తలంపులు చాలా వస్తాయి, ఇది చేస్తే బాగుంటుంది అని. జ్ఞానం చేసిన తప్పేమీ లేదు. అని ఇక్కడ రాజు అన్నప్పుడు వాడు యెరూషలేములో కదా పుట్టాల్సింది, కాబట్టి పోయి అడిగితే తప్పేముంది? తప్పేం చేయలేదే. కానీ వాళ్ళు అంతవరకు వాళ్ళని నడిపించిన నక్షత్రాన్ని చూడక తమ స్వంత జ్ఞానం మీద ఆధారపడ్డారు. సో ఏ విషయంలోనైనా సరే వాక్యం ద్వారా నడిపించబడదు. వాక్యం ద్వారా నడిపించబడినప్పుడు నేను మీకు చెప్పాను కూడా షాలోమ్ వివాహ విషయంలో, ఎందుకంటే ఆ పాప అన్యురాలు, అది కూడా పక్కా ఎవరు ఆర్ఎస్ఎస్. కానీ దేవుడు దయచేసి మొబైల్ని ప్లీజ్ మ్యూట్లో చేయండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడే నేను ఎస్ అని చెప్పి వాక్యం ద్వారా తీసుకోవాలి. అది మీ ఉద్యోగం కానీ ఏమన్నా కానీ. 93వ సంవత్సరం జూన్లో నాకు రైల్వే నుండి జాయిన్ కామని ఆర్డర్ వచ్చింది. నేను మీకు చెప్పాను ఇంతకుముందు కూడా. అప్పుడు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. 10,000 రూపాయల జీతం. 93 అంటే చాలా ఎక్కువ. ఇప్పటికి 1,00,000 ఉండొచ్చు నెలకు. రైల్వేలో జీతం ఎంత అప్పుడు నాకు? 1800 డిఏతో కలిపితే, 900 ప్లస్ డిఏ అంతా కలిపితే 1800. బుద్ధున్నాడు ఎవడు, జ్ఞానం ఉన్నాడు ఎవడికో ఏది కోరుకుంటాడు? 10,000, 1800? 1800, 10,000 కోరుకుంటాడు. అది జ్ఞానం మీద ఆధారపడితే. కానీ నేను వాక్యాన్ని చదివిన. దేవుడు అన్నాడు, నీవు లేచి నేను చూపించే స్థలం నాకు వెళ్ళండి. అన్ని వదులుకొని పోయినాడు. నెలకు 9,000 రూపాయలు, అయితే 8,000 రూపాయలు లాస్ పోయినాను. దానికి ఆ దేవుడు ఆ నష్టాన్ని ఏ విధంగా పూరించాడో నాకు తెలుసు, దేవునికి తెలుసు. చెప్పదలుచుకున్నది ఏంటంటే వాక్యంను ఆధారం చేసుకుని ముందుకు సాగడము క్షేమం. మన సొంత తలంపులు మనకు మంచిగా అనిపించవు, తప్పేం లేదు. లోతుకు సొదొమ గొమొర్రా చాలా బాగా అనిపించింది, పాపం బాగా కనిపించింది. అరే అంత పచ్చగా ఉంది కదా, తప్పేం లేదు ఆ విధంగా చూడడంలో. కానీ దేవుని యొక్క గైడెన్స్ తీసుకోకపోవడమే తప్పు. కాబట్టి ముఖ్యంగా యవనస్తులు, ముఖ్యంగా మీ వివాహ జీవితాల విషయంకి వచ్చేలకు ఎప్పుడు కూడా వెళ్ళిచుకోవాలన్నా పోవద్దు. అబ్బాయి బాగా పొడుగు ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు, అమ్మాయి ఎర్రగా ఉంటుంది, బుర్రగా ఉంటుంది, ముక్కు ఏమంటారు ముక్కు చాలా చక్కగా ఉంటుంది, చాలా చదువుకుంది, ఆస్తి ఎక్కువ ఉంది, అంతా బాగుంది. పెళ్ళైనా నెలకు ఎంత బాగుందో, ఎంత గోతిలో దిగినామో, ఏ ఊబిలోకి దిగినామో తెలిసి వస్తుంది. అదేవిధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలను చూస్తూ మోసపోకండి. దేవుని ప్రార్థన అడగండి, ఆయన ఇచ్చేది శ్రేష్టమైనది. మరి దేవుని స్వరాన్ని వినాలి అంటే ఏముండాలి? దేవుని స్వరాన్ని మనం వాక్యం ద్వారానే వింటాం. దేవునితో మనకు సరి అయిన సంబంధం ఉండాలి. ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించి ఉండాలి, రక్షింపబడి ఉండాలి, పాప క్షమాపణ అనుభవం ఉండాలి, దేవుని బిడ్డ అనే ఒక బిరుదు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనతోటి మాట్లాడతాడు. నేను నా కుమారుడిని కరెక్ట్ చేసిన విధంగా బయట నేను కరెక్ట్ చేయలేను కదా. అదేవిధంగా దేవుని పిల్లల్ని దేవుడు మాత్రమే చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉండడానికి మనము ఆ యోగ్యత సంపాదించుకొని దేవుని స్వరాన్ని వినాలి. సరే, జ్ఞానులు దేని చేత సరి చేయబడ్డారు? దేని చేత సరి చేయబడ్డారు? వాక్యం చేత సరి చేయబడ్డారు. కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్యము. కాబట్టి అది ఏం చేసింది? నేను తొట్టిల్లకుండా నన్ను కాపాడు. యూదా పత్రికలో ఆఖరిలో ఏమని అంటాడు? తొట్టిల్లకుండా
మిమ్మల్ని కాపాడుటకు తొట్టిల్లకుండా కాపాడబడాలి అంటే మన జీవితంలో ఈ వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు సరి చేయబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి, లేకపోతే నేను మీతో పలికిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. అంటే మనల్ని పవిత్రులు చేసేది ఏది? వాక్యం. వాక్యము వెలుగులో ప్రతిసారి ప్రతి సెకండ్ మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు భర్త గారు ఆఫీస్ నుండి ఇంటికి రావాలి, వచ్చే సమయం అయిపోయింది. కొత్తగా పెళ్ళైంది భార్య ఎంతో వెయిట్ చేస్తూ ఉంటుంది. అమ్మ భర్త వస్తారు, రాగానే ఆయనకు మంచి నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే ఆయనకు ఒక టీ ఇవ్వాలి అని. ఆమె ఏం చేస్తే మంచిగా బాగా ముస్తాబు అయ్యి తయారయ్యి వెయిట్ చేస్తా, ఆయనకు వినిపించిన టీ అంతా వేడి చేస్తా ఉంది. ఏదో ఆమెకు ఇక్కడ ఏదో నల్లగా తగులుకొనింది అనుకోండి, అదే భర్తకి పోయి రండి రండి అని చేసి ఆయనకి టీ ఇస్తే ఆయన ఫస్ట్ ఏమంటాడు? ఏమైంది నీ ముఖం? టీ ఇచ్చింది ఆ చూడడు, అరే ఏమైంది అతను నీ ముఖాన్ని అని అంటే. సో అది మన అంటే సంఘానికి భర్త అయినటువంటి యేసు ప్రభు దృష్టిలో ఆ మరకలు కనిపించకుండా ఉండాలి అంటే వాక్యం చేత మనము ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడుతూ ఉండాలి. సరే, వీడు వచ్చారు, వాక్యం చేత సరిచేయబడిన తర్వాత నక్షత్రం కనిపించింది. అవునా? అదే వాక్యం మనం చదివింది. సరి చేయబడక ముందు నక్షత్రం ఉంది, కానీ వాళ్ళు దాన్ని చూడలేకపోయారు. కాబట్టి మన జీవితంలో మనం సరి చేయబడినప్పుడు క్రీస్తు మన నక్షత్రము కాబట్టి ఆయన మనల్ని గైడ్ చేస్తాడు. సో మనకు రెండు ఉండాలి, వాక్యం ఉండాలి ప్లస్ దర్శనం అంటూ ఉండాలి. అది నేను పోయినసారి కూడా చెప్పింది. వాక్యం ఉండాలి అంటే కరెక్షన్ కి క్రైస్ట్ యాజ్ ది కరెక్టింగ్ ఫ్యాక్టర్, క్రైస్ట్ యాజ్ ద లీడింగ్ ఫ్యాక్టర్. ప్రభు మనల్ని శుద్ధి చేయవానుగా, సరి చేయవానుగా, సరి అయిన మార్గంలో నిలబెట్టేవాడుగా ఉండడం కాకుండా మనల్ని నడిపించేవానిగా కూడా ఉండాలి. ఈ చిన్నపిల్లల్ని మనము దీనికి తీసుకుపోతాం, ఏమంటారు, రంగుల రాట్నం అంటారు కదా. ఇట్లా తిరుగుతాడు, గుర్రం ఉంటుంది, తర్వాత ఏవో డిఫరెంట్ అనిమల్స్ ఉంటాయి, వాటి మీద కూర్చోబెడతాం. పిల్లల్ని కూర్చోబెట్టినంత మాత్రాన అది తిరుగుతుందా? తిరగాలి కదా, అప్పుడే కదా వాళ్ళలో ఉత్సాహం అనేది వస్తుంది. అదేవిధంగా మనము సరి చేయబడినప్పటికీ నడిపించబడకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో జరగవు. సో ఆ ప్రణాళికలు నెరవేరాలంటే నక్షత్రముగా ఆయన మనల్ని నడిపించాలి. నడిపించినప్పుడు మనం అక్కడికి వస్తాం. సరే, ఆ ఫ్యాక్టర్ అక్కడ పెట్టేది. సో వాళ్ళు వచ్చారు, వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమైంది చెప్పండి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు పెట్టి బంగారమును సాంబ్రాణిని బోలును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. సరే, సో ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తాందంటే 11వ వచనంలో, and when they were coming to the house they saw the young child with Mary his mother. తెలుగులో ఎట్లుంది? అదే అక్కడ తెలుగులో సరి అయిన వర్డ్ వాళ్ళకి దొరకలేదు కాబట్టి శిశువు అన్నారు. అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడండి, అక్కడ గొల్లలు వచ్చినప్పుడు 12వ వచనం అనుకుంటాను, ఇక్కడ కూడా శిశువు అని రాయబడింది. ఇంగ్లీష్ లో ఏం రాయబడింది? బేబీ అని రాయబడింది. బేబీని ఏమంటారు? యంగ్ చైల్డ్ ని శిశువు అంటారు. అందుకే వాళ్ళకి సరైన పదం దొరకలేదు కాబట్టి శిశువు అన్నాడు. శిశువు అన్నప్పుడు ఇదే చాలా మంది మిస్టేక్ అవుతారు.
పసికందు. వాళ్ళు చూసింది గొల్లలు చూసింది పసికందును, జ్ఞానులు చూసింది శిష్యుడు. సరే, వీళ్ళు వచ్చారు. లోపలికి వచ్చి ఏం చూశారు? ఇక్కడ తల్లి అయిన మరియను ఆ శిష్యుని చూసిరి. ఎవరు లేరు ఇప్పుడు అక్కడ? చెప్పు, మళ్ళీ చెప్పు, నువ్వు కరెక్ట్గా చెప్పినావు. ఎవరు లేరు? తండ్రి లేడు అని ఆమె అంటోంది. అవునా? రైట్. నేను అంటున్నాను యోసేపు లేడు అని. మీకు అర్థమవుతుందా? తండ్రి లేడు అని ఆమె. యోసేపు యేసు ప్రభుకి తండ్రి కాడు అని ఆమెకు తెలుసు. తెలిసినా కూడా ఏమనింది? తండ్రి లేడు అని. ఇది జ్ఞానులకు తెలియదు కదా. రాజు పుట్టినాడని మాత్రమే తెలుసు, కానీ పరిశుద్ధాత్ముల వలన ఆయన పుట్టినాడు అన్న సంగతి జ్ఞానులకు తెలియదు కదా. సో వాళ్ళు ఒకవేళ వచ్చి ఉంటే, అక్కడ యోసేపు ఉండి ఉంటే, వాళ్ళు ఏమనుకునే వాళ్ళు? ఆయన తండ్రి కాబట్టి ఆయనకు కూడా వాళ్ళు సాగిల పడేవాడు. చూడండి, దేవుడు ఎంత జ్ఞానం ఎంతదంటే, ఫైన్ అంటే ఒక వెంట్రుకను కూడా ఆయన పట్టించుకుంటాడు. అందుకే వాక్యంలో ఏముంది? కాదు, వెంట్రుకల గురించి వాక్యంలో ఏముంది? ఎవరు లెక్క పెట్టినారు? ఇవాళ ఎంతమంది, నన్ను అడగబాకండి, మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ బాగా వెంట్రుకలు ఉన్న వాళ్ళు ఎంతమంది తల దూకున్నారు? అందరు దూకున్నారా? ఎట్లా దువ్వెంతోనా? దూకున్న తర్వాత ఎన్ని వెంట్రుకలు పోయాయి? ఎంతమందికి పోయాయి వెంట్రుకలు? ఏమనుకో, చాలా మందికి పోయాయి. ఎన్ని పోయాయి పద్మ? ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదమ్మా? నీ వెంట్రుకలు కదా అది. మీ వెంట్రుకల గురించి మీకే పట్టింపు లేదు. అయ్యో పోతున్నాయి వెంట్రుకలు అనుకుంటారు, కానీ ఎన్ని పోతున్నాయి ఎవరికి. కానీ మీ తల వెంట్రుకలను లెక్కించడానికి అంత పట్టింపు. కాబట్టి ఇక్కడ యోసేపుని లేకుండా చేశాడు దేవుడు. అర్థమవుతుందా? ఎందుకు అంటే యూదులలో దేవునిని తప్పించే వేరే ఎవరిని మొక్కరు. ఇప్పుడు గమనించండి, వీళ్ళు వచ్చి ఎవరిని మొక్కినారు? ఈ శిష్యుడు మొక్కినారు. అంటే ఆ శిష్యుడు ఎవరు? దేవుడు. యెషయా ప్రవక్త చెప్పిన ఆ మాట, యెషయా గ్రంథం 9:6 అనుకుంటాను, ఒకసారి చదవండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు, తండ్రి, బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుని ఎదుట ఇంకొక వ్యక్తికి ఆరాధనకు ఆస్కారమే లేదు. అందుకే దేవుడు ఆయనని లేకుండా చేస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఇంకోటి అర్థం చేసుకోవచ్చు. బహుశా యోసేపు ఏదైనా పని మీద పోయాడో, లేకపోతే ఆయన వడ్రంగి కాబట్టి ఏదైనా వడ్రంగి పని, కార్పెంటర్ పని పిలిస్తే వెళ్ళాడో ఏమో మనకు తెలియదు. మొత్తానికి అక్కడ ఆయన లేడు. దేవుని ప్రణాళికలో మరియ మాత్రమే ఉండాలి, యేసు ప్రభు మాత్రమే ఉండాలి. నేను ఎందుకు ఇది ఎంఫసైజ్ చేస్తున్నానంటే, కొన్నిసార్లు మన జీవితాలలో దేవుడు ఏ పరిస్థితిని అనుమతిస్తాడో ఆ పరిస్థితి తప్పకుండా మన జీవితాలలో జరుగుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే ఏంటి అంటే, యోసేపు అక్కడ లేకుండా వేరే దగ్గర దేవుడు ఏర్పాటు చేశాడు మన జీవితాలలో కూడా. అందుకే నేను ఇక్కడ చెయ్యాలి, నేను ఉండాలి అని భీష్మించి కూర్చోకూడదు. దేవుడు అదే ఏమంటారు, పడవ నీటిలో ఉంటే నీటి అల వచ్చినప్పుడు పడవ ఏమవుతుంది? పైకి లేస్తుంది. సో అదే లేచింది కదా, హృదయం అంటే గుండె అంతా ఒక విధంగా అయిపోతుంది కదా.
అది అల ద్వారా అది పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దేవుడు మన జీవితాలలో పరిస్థితులు తీసుకొని వచ్చినప్పుడు ఎలాంటి అరే నేను దీని ద్వారా నేను చూడలేకపోయినాని, ఆ జ్ఞానులను చూడలేకపోయినాని యోసేపు అనుకున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళు వచ్చి ఆయనను ఏం చేసినారు, మొక్కినారు. సో ఇక్కడ యెషయా ప్రవచించిన 9:6 ఇక్కడ నెరవేరింది. ఓకేనా? సరే, తర్వాత ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళం. బంగారము అనేది దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. సాంబ్రాణి ఏమండి పునరుత్థానముకు సాదృశ్యంగా ఉంది. బోళము ఆయన శ్రమలకు సాదృశ్యం, లేకపోతే ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది. బంగారము ఆయన దైవత్వానికి, సాంబ్రాణి ఆయన పునరుత్థానముకు, బోళము ఆయన యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. అవి వాళ్ళు అర్పించారు అంటే బేసికల్ గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ కాలంలో ఒక గొప్ప వ్యక్తిని లేకపోతే ఒక రాజును ఎదుర్కొన్నప్పుడు లేకపోతే దర్శించినప్పుడు వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమని వ్యక్తపరిచేవారు అంటే ఇతడు ఒక మహాపురుషుడు, లేకపోతే ఈమె మహాస్త్రీ, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి అని నిర్ధారణ చేయడానికి ఆ కాలంలో వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వచ్చి ఇచ్చేవారు. సో వీళ్ళు కూడా గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు? తూర్పు నుండి సంవత్సరం ప్రయాణం చేసుకొని ఆ గిఫ్ట్స్ తీసుకొని వస్తున్నారు. అంత కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే వస్తున్నది వాళ్ళు ఎవరినైతే ఎదుర్కోబోతున్నారో ఆయన మహా గొప్ప వ్యక్తి. సో ఆయనకు వాళ్ళు అర్పించారు. వాళ్ళకు బహుశా తెలుసో తెలియకో అర్పించి ఉండవచ్చు. కానీ బైబిల్ స్క్రిప్చురల్ మీనింగ్ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, బంగారం సాంబ్రాణి బోళము మరణానికి సాదృశ్యం. సో ఇప్పుడు నాకు సీక్వెన్స్ ఎట్లుందో చెప్పండి. పునరుత్థానము మధ్యాహ్నం. పునరుత్థానం ఎప్పుడు రావాలి అంటే అక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉండాలి? బంగారము బోళము సాంబ్రాణి అని రాయబడి ఉండాలి. కానీ వాక్యం ఇట్లా రాయబడిందే. కానీ వాక్యం తప్పు కాదు కదా. ఎందుకు అట్లా రాయబడింది? దీని యొక్క పరమార్థం ఏంటి? లాజర్ గారు చనిపోయారు, అవునా? చనిపోయాడా? చనిపోయినప్పుడు యేసు ప్రభు ఎన్నో దినం వచ్చాడు? 3వ దినం వచ్చాడు కదా. ఎవరు 3వ దినం? కరెక్ట్ చెప్పారు. పద్మ నువ్వేనా అనేది 3వ దినం వచ్చాడు. మూడవ దినమా 4వ దినమా? 4వ దినంన వచ్చాడు. మార్తా అనేది ఆల్రెడీ ఆయన చనిపోయి 4 దినాలు అయిపోయింది, ఇప్పుడు వచ్చినాడు. 4వ దినం రావడానికి కారణాలు అనేకములు. యూదుల ఒక దీని ప్రకారం ఏంటి అంటే వారి బిలీఫ్ 3 దినాలు తచ్చాడుతుంటుంది ఆత్మ దీని చుట్టూ అని ఒక సిద్ధాంతం. కాబట్టి ఒకవేళ యేసు ప్రభు ముందే వచ్చి ఆయనను లేపింటే ఆత్మ అక్కడే ఉండింది కాబట్టి ఆయన లేపినాడు అనడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆత్మ 3వ దినం భూమిని వదిలి వెళ్ళిపోయింది వాళ్ళ పద్ధతి ప్రకారం. 4వ దినం ఆయన తిరిగి లేచినాడంటే అది గొప్ప సూచక క్రియ. కానీ కొద్దిమంది అంటారు, నాకు తెలియదు, నేను చదివింది, నేను తెలుసుకున్నది, ఇతరుల ద్వారా విన్నది నేను చెప్తున్నా. ఇంకొకటి ఇదేంటి అంటే శరీరం కుల్లడానికి 3 మట్టిలో పాతి పెడతారు కాబట్టి 3వ దినం తర్వాత ఆ కుళ్ళు ఒక స్టేజ్కి చేరుతుంది. ఇంకా అక్కడ నుండి దాన్ని ఏం చేయలేం.
4వ దినం వచ్చినాడు కాబట్టి ఆ స్థితిలో నుండి ఆయన ఒక పక్కా ఆరోగ్యమైనటువంటి ఏమాత్రము ఏమంటారు నిర్మలమైన శరీరంతోటి లాజరు బయటకు వచ్చాడు. ఈ గొప్ప సూచక్రియ చేయడానికి ఆయన 4వ దినం వచ్చినాడని ఇంకొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చినప్పుడు మరి మార్త అతనితో అన్నింది కదా, అయ్యా 4 దినాలైనా. అప్పుడు యేసుప్రభు గారు ఏమన్నారు? యేసుప్రభు గారు అన్న మాట ఏంటి? తర్వాత ఏమన్నాడు? పునరుత్థానమును నేనే. అంటే ఆయన అప్పుడు ఎవరు? పునరుత్థానమును నేనే అంటే అర్థం ఏంటి? ఆయన పునరుత్థానుడు. ఐఆమ్ రెజరెక్షన్ అన్నాడు. చదవండి ఇంగ్లీష్లో 11:25 అనుకుంటాను, నాకు జ్ఞాపకం లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-35లోనే ఉంటుంది చూడండి. చదవండి. ఐ యామ్ ది రెజరెక్షన్. పునరుత్థానము నేనే. ఎప్పుడన్నాడు పునరుత్థానమును నేనే అని? మరణించక ముందు అన్నాడు. అర్థమవుతుందా? మరణించక ముందు పునరుత్థానమును నేనే అన్నాడు. మరణించిన తర్వాత ఆయన పునరుత్థానుడే అన్నింటే అవునరా వచ్చినాడు కదా, మరణంలో తిరిగి బయటకు వచ్చాడు కాబట్టి అన్నాడు అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. కానీ మరణించక ముందే ఆయన పునరుత్థానము. కాబట్టి వాక్యంలో ఆ క్రమంలో రాయబడింది. ఆయన బ్రతికి ఉన్నప్పుడు కూడా పునరుత్థానమే. చనిపోయిన తర్వాత మరణము ఆయనను బంధించలేకపోయింది, విడిచిపెట్టాల్సి వచ్చింది. సరే 12వ వచనం చదువు. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. సరే, ఇది ఇంకొక మాట చెప్తాను. సరే, సాంబ్రాణి బోళం ఇచ్చారండి అంటే అది ధూపం వేయడానికి దానికి దీనికి పనికొస్తుంది కదా. బంగారం ఏం చేస్తాడు ఈ చిన్న పిల్లోడు? నేను ఇప్పుడు ఒక సత్యాన్ని వాక్యంలో మనం చదవచ్చు, అందుకే నేను చెప్తున్నాను. బంగారం ఏం చేసుకుంటాడు చిన్న శిశువు? 18 ఏళ్ళ లేకపోతే 15 ఏళ్ళ బిడ్డకు ఒక బంగారం రింగ్ ఇస్తే వేసుకుంటాడా? ఉంగరానికి వేసుకొని ఇట్లా చూస్తాడా? ఏం చేస్తాడు? నోట్లో పెట్టుకుంటాడు లేదా పడేస్తాడు. శిశువుకి తెలియదు కదా మరి ఏ విధంగా బాగా ఉపయోగపడి ఉంటుంది. కష్టాలలో అది పనికి వచ్చింటది. కష్టం ఎప్పుడు వచ్చింది? వాళ్ళు బీద కుటుంబం కదా. మనం లూకాసు వార్తలో చూసాం కదా, ఆయన మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏమర్పించారు? ఏమర్పించారు? మందిరంలో 2 గువ్వలను అర్పించారు. ధర్మశాస్త్రంలో గువ్వ అర్పించిన వాడు అందరికంటే బీదవాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ప్రకారము అర్పణలు అర్పించే విషయంలో బాగా ఉన్నవాడు ఏమర్పిస్తాడంట? దూడని అర్పిస్తాడంట. కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే గొర్రెనో మేకనో అర్పిస్తాడు. బీదవారైతే గువ్వను అర్పిస్తాడు. సో యోసేపు బీద కుటుంబం నుండి వచ్చినవాడు. బీద కుటుంబం నుండి వచ్చినవాడు ఐగుప్తుకు పోయి, ఐగుప్తు తన దేశం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఢిల్లీకి పోయినాం, ఎవరు తెలియదు మనకు. అక్కడ తిండి ఎట్లా, ఉండడం ఎట్లా, కావాలి కదా. కదా ఇక్కడ నుండి ప్రిపేర్ కావడానికి ఉండాలి కదా. అదే బంగారం అదే చేసింది వాళ్ళకి. అర్థమవుతుందా? అంటే వారి యొక్క భవిష్యత్తుని ఎరిగి
దేవుడు జ్ఞానుల ద్వారా ఏమి ఇప్పించాడండి? బంగారం. చాలా మంది నాకు ఇంత జీతం వస్తుందండి, నీ ముఖం, అది దేవుడు ఇచ్చి ఉండకపోతే ఆ జీతం వచ్చేదే కాదు. కాబట్టి ఆ దేవుడు ఎందుకు నీకు ఆ జీతం ఇచ్చాడు అనేది ఆలోచించాడు. నేను ఇంత సంపాదిస్తున్నానండి, నాకు ఇంత చదువు ఉందండి, ఇంత చదువు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నేను మంచి లెక్కలు బాగా చేస్తానండి, నేను లెక్కల టీచరు, లెక్కల ఏమంటారు ప్రొఫెసర్ అంటారు. ఎంతమంది బీదలకు నువ్వు ఉచితంగా చెప్తున్నావు? నిన్న మేము ఒక అడ్వకేట్ దగ్గర పోయినాం. అక్కడ ఒక బోర్డు ఉంది, ఇక్కడ ఉచిత సలహాలు ఇవ్వబడవు. బడును లేదు అక్కడ. ఇంగ్లీష్ నేను నాకు డౌట్ వచ్చి బడవా బడవును అని మళ్ళీ ఇంగ్లీష్ లో చదివాను. నో ఫ్రీ కన్సల్టేషన్. అవునారా? రాసింది అక్కడ. బాగా సంపాదిస్తున్నాడు అడ్వకేట్, బీదోళ్ళకి పోతే మళ్ళీ ఫ్రీ కన్సల్టేషన్ తప్పేముంది? మనకు దేవుడు చదువునిచ్చాడు. ఎంతమంది బీద వాళ్ళకి మనము కొద్దిగా ఒక గంట సేపన్నా చదువు చెప్తున్నాం. దేవుడు నాకు నెలకింత ఇస్తున్నాడు, ఫీజులు కట్టలేక చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప సాయం చేయాలి కదా. దేవుడు ఒకరి ద్వారా మనకిచ్చేది ఇంకొచ్చి. అయ్యో బాబు మొబైల్ బంద్ చేయగలరు. సో ఓకే, తర్వాత 12వ వచనం. కమ్ము 12:30 అయిపోయింది, క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం బైబిల్ స్టడీకి నన్ను పిలువరు. ఎంతమందికి బోర్ కొడతా ఉంది? ఇప్పుడు గమనించండి, హేరోదు వాళ్ళతో ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆరాధిసి నాకు మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అవునన్నారా కాదన్నారా? అవునన్నారు కదా. అక్కడ ఎక్కడుంది అవునన్నారని? ఇది లాజిక్ వాడితే ఇట్లనే ఉంటది. రాజు కాబట్టి నో అని చెప్పలేక ఎస్ అని చెప్పిండొచ్చు కదా. లాజిక్ కరెక్టే. దాన్ని ఇంకో విధంగా చెప్పాలి అంటే వాళ్ళు మౌనంగా ఉండి ఉండొచ్చు. మౌనం అర్ధాంగీకారం కదా అంటాం కదా మనము. మౌనము అర్ధాంగీకారం కాబట్టి వాళ్ళు మౌనంగా ఉండి ఉండొచ్చు. సో రాజు సరేలే వాళ్ళు ఒప్పుకున్నారని. సో లోకము దృష్టిలో అది మౌనము అర్ధాంగీకారం, కానీ ఇక్కడ వారికి అంగీకారము కాదు. సో లోకము పోకడతోటి ఎప్పుడు కూడా వాక్యమును మిక్స్ చేయకూడదు. సింపుల్ గా లోక పద్ధతులు వాక్య పద్ధతులను మిక్స్ చేయకూడదు. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్లకు వేరే మార్గము దొరికింది, కొత్త మార్గం. గమనించండి, ఎవరైతే వాక్యము చేత సంధించబడతారో, క్రీస్తు అనే నక్షత్రం ద్వారా నడిపించబడతారో, వారి మార్గము ఎప్పుడూ ఒక నూతన మార్గముగా ఉంటుంది. యెషయాలో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా ఆలోచనలు, నా మార్గములు మీ ఆలోచనలు, మీ మార్గముల కంటే ఉన్నతమైనవి, గొప్పవి. కాబట్టి నేను మార్గము చూపించినప్పుడు, నా ఆలోచన ప్రకారము నేను ఏ మార్గంలో అయితే చూపిస్తానో ఆ మార్గంలో మీరు నడిస్తే మీకు క్షేమము కలుగుతుంది. మన ఇదే మారిపోతుంది. అందుకే మారు మనసు పొందినవాడు మార్గము కూడా మార్చుకుంటాడు, పద్ధతులు మార్చుకుంటాడు, మాటలు మార్చుకుంటాడు, జీవిత విధానము మార్చుకుంటాడు. అంటే వెంటనే జరగకపోవచ్చు, కాలక్రమేపణ జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా క్రీస్తు
మనకు వాక్యముగా, క్రీస్తు మనకు మార్గదర్శకుడిగా మనల్ని నడిపిస్తే సరి అయిన మార్గముల్లో మనం నడుస్తాము. జరగవలసిన పని జరుగుతుంది, చేరవలసిన గమ్యము మనము చేరుతాం. ఈ విషయంలో ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు చిత్తమైతే దీన్ని మనము కంటిన్యూ చేస్తాము నెక్స్ట్ మంత్. రహస్యంగా పిలిచినప్పుడు ఎవరినైనా